శ్రీచక్రవాసిన్యై నమః. ఈరోజు మనం లలితాదేవికి శ్రీచక్రానికి గల సంబంధం ఏంటి? అసలు శ్రీచక్రం ఉన్న చోట లలితాదేవి ఎందుకుంటుందో తెలుసుకుందాం. శ్రీచక్రం అనేది ఒక సాధారణ యంత్రం మాత్రం కాదు. అది దేవి యొక్క స్వరూపమే. లలితాదేవి అంటే పరబ్రహ్మ శక్తి. శ్రీచక్రం అంటే ఆమె యొక్క శక్తి, సృష్టి, స్థితి, లయల ప్రతిరూపం అన్నమాట. రెండింటిని వేరుగా ఊహించలేము. లలితాదేవి ఉన్న చోట శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రంలో బిందు అంటే పరమాత్మ స్వరూపం, లలితా పరాశక్తి యొక్క కేంద్రం. త్రికోణం అంటే యోనిపీఠం, సృష్టి శక్తి, శివశక్తుల ఏకత్వం అన్నమాట. అష్టదళ పద్మం అంటే అష్టశక్తులు, వాసిన్యాది వాగ్దేవతల స్థానం. షోడశదళ పద్మం అంటే కళ్యాణ గుణాలు, సంపదలు, ఐశ్వర్యం నివసించే స్థలం. చతుర్దశ కోణాలు అంటే సృష్టి స్థితి లయల కర్తవ్యాలు. బాహ్య వృత్తాలు అంటే రక్షణ శక్తులు, దేవతల సైన్యం అన్నమాట. భూకోణం అంటే చతురస్రం, రక్షణ గోడ, ఇది విశ్వం యొక్క సరిహద్దు. మనకు లలితా సహస్రనామంలో శ్రీచక్ర రాజ నిలయ అనే నామం ఉంది. అంటే ఆమె స్వయంగా శ్రీచక్రంలో నివసిస్తుందని స్పష్టంగా చెప్తుందన్నమాట. అందుకే శ్రీచక్రారాధన చేస్తే అది లలితాదేవిని ప్రత్యక్షంగా ఆహ్వానించి పూజించినట్టే అవుతుంది. శ్రీచక్ర ఆరాధన చెయ్యాలి అని అంటే గురు ఉపదేశం తప్పనిసరి. ఎందుకంటే శ్రీచక్రంలో అనేక రహస్య బిందువులు, యంత్రోపాసనలో మంత్రాల వినియోగం ఉంటాయి. అవి కేవలం గురువు నుండి మాత్రమే నేర్చుకోబడతాయి. శ్రీచక్రంలో 9 ఆవరణాలు ఉంటాయి. ప్రతి ఆవరణలో ప్రత్యేక దేవతలు ఉంటారు. ఇది చాలా విస్తృతమైన పూజా విధానం. దీన్ని తప్పనిసరిగా గురువు నుంచి మాత్రమే నేర్చుకోవాలి. అందుకని శ్రీచక్ర ఆరాధన ఎలా పడితే అలా చేయకూడదు. మరి ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలకు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎస్టీఆర్ డివోషనల్ని.